తన స్వరము నెరిగిన వారిని జీవమార్గంలో ముందుండి నడిపించుచున్న మంచి కాపరి అయిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికే స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 10వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో 1 నుంచి 3 వచనాలు చూసాం కదా. యేసు ప్రభువారు తానే నిజమైన కాపరి అని, ఆయన ద్వారానే దేవుని మందను కాయవలసి ఉంటుంది అని, అంతేకాకుండా మంచి కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడని, వారి అవసరాలను వ్యక్తిగతంగా ఎరిగి మంచి మేతగల పచ్చిక బయళ్లకు నడిపిస్తారని కూడా గ్రహించాం. ఈ రోజు మనం ఆ ధ్యానానికి కొనసాగింపుగా మంచి కాపరి తన గొర్రెల కంటే ముందుగా ఎందుకు నడుస్తాడో, గొర్రెలు ఆయన స్వరాన్ని ఎలా గుర్తిస్తాయో, ఎందుకు అన్యుల స్వరాన్ని వెంబడించవో, అలాగే ఈ సాదృశ్యాన్ని విన్న పరిసయ్యులు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో, ఈ విషయాలను గురించి మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేద్దాం. 4వ వచనాన్ని చూసినట్లయితే, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును అని చదువుతాం. ఈ వచనంలో నుండి మనం 3 సంగతులను అర్థం చేసుకోబోతున్నాం. 1, గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించటం అంటే ఏంటో. 2, గొర్రెలు అతని స్వరాన్ని ఎరగడాన్ని గురించి, అవి ఎలా తెలుసుకుంటాయన్న దాని గురించి. 3, అతన్ని వెంబడించును అనే విషయాన్ని గురించి. ఈ 3 సంగతులను ఈ వచనంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును అనే మాటలో వెలుపలికి నడిపించుట అనేది కేవలం గొర్రెలను భద్రం చేసే ప్లేస్ నుండి బయటకు తీసుకురావడాన్ని మాత్రమే సూచించడం లేదు, కానీ దీనికి ఆత్మీయంగా చాలా గొప్ప అర్థాన్ని మనకు తెలియచేస్తుంది. ఆ కాలంలో కాపరులు రాత్రి సమయంలో గొర్రెలను భద్రంగా ఒక ప్లేస్ లో ఉంచేవారు. వాటి ప్లేస్ లో వాటిని పెట్టి భద్రం చేసేవారు. ఉదయం వాటిని బయటకు నడిపించి పచ్చిక బయళ్లకు, స్వచ్ఛమైన నీటి దగ్గరకు, విశాలమైన ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అక్కడ అవి మేత మేసి బలపడి ఎదిగేవి. సాయంత్రం మళ్లీ వాటిని సురక్షితంగా తీసుకునొచ్చి వాటి ప్లేస్ లో వాటిని భద్రం చేసేవారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా తన ప్రజలను బంధించి అలా ఉంచేలేదు. ఆయన ఎప్పుడూ బంధించటానికి మనల్ని పిలవలేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మన జీవితంలో మనం బలవంతంగా చేయటానికి ఆయన ఇష్టపడడు. మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆయనని ఆరాధించిన, స్వేచ్ఛతో ఆరాధించాలని, ఆయన దగ్గరకు వచ్చిన ప్రేమతో రావాలని ఆయన కోరుకుంటారు. కాబట్టి ఆయన మనల్ని జీవంలోనికి నడిపించడానికే వచ్చారు, కానీ మనల్ని అలా ఒక చోట బంధించి ఉంచడానికి కాదు. ఆత్మీయంగా చూస్తే వెలుపలికి నడిపించడం అంటే అసత్యం నుండి సత్యంలోనికి, మరణంలో నుండి జీవంలోనికి, అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి అని సామాన్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. పాప బంధకాల్లో నుండి స్వేచ్ఛలోనికి తీసుకురావడం, విశ్వాసంలోనికి నడిపించటం, ఇంకా వాటికి మంచి దేవుని వాక్యమనే ఆహారానికి తీసుకుని వచ్చే ఆహారాన్ని భుజింప చేయడం, ఫలించని జీవితం నుండి సమృద్ధిగా ఫలించే జీవితం వైపు నడిపించటం, ఇవన్నీ కూడా ఆయన వెలుపలికి నడిపించటాన్ని సూచిస్తా ఉన్నాయి. అందుకే యేసుప్రభు వారు కొన్ని వచనాల తర్వాత, అంటే 10వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నారు, గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగు చేయటకు నేను వచ్చాను అని. అంటే మంచి కాపరి తన గొర్రెలను ఒక చోట బంధించి ఉంచుడు. వాటిని జీవం ఉన్న చోటుకు, ఎదుగుదల ఉన్న చోటుకు, దేవుని చిత్తం నెరవేరే జీవితంలోకి నడిపిస్తారు. ఇక్కడ మరో అందమైన విషయం ఏంటంటే, ముందుగా నడుచును అని వాక్యం చెప్తా ఉంది. గొర్రెలకు ఆ కాపరి ముందుగా నడుచును అని, వెనక నుండి తోలును అని చెప్పలేదు. మనము మిడిల్ ఈస్ట్ లో చూసినట్లయితే కాపరులు గొర్రెలను వెనక నుండి తోలుకుంటూ నడిపించరు, వాటికి ముందుగా నడుస్తారు. గొర్రెలు కాపరి స్వరాన్ని నమ్మి స్వచ్ఛందంగా ఆయనను వెంబడిస్తాయి. అదే విధంగా క్రీస్తు కూడా మనల్ని బలవంతం చేయరు. ఆయన ముందుగా నడిచి మార్గాన్ని చూపిస్తారు. అందుకే ఆయన శిష్యులకు పిలుపునిచ్చినప్పుడు నా వెంబడి రండి అని చెప్పారు, నన్ను వెంబడించండి అని చెప్పారు. ఇంకా యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా యేసుప్రభు అన్నారు, నేను మీకు మాదిరి చూపితిని అని. ఆయన కాళ్లు కడిగే సమయంలో ఈ మాటను వాడారు. మంచి కాపరి మనలను కేవలం ప్రమాదం నుండి బయటకు తీసుకురావడానికే కాదు గాని, దేవుడు సిద్ధపరిచిన సమృద్ధి అయిన జీవితం, ఆత్మీయ ఎదుగుదల, ఆయన చిత్తం నెరవేరే మార్గంలోనికి నడిపించటానికే మనల్ని వెలుపలికి నడిపిస్తారు. ఆయన ఎక్కడికి నడిపించినా అది ఎప్పుడు మన మేలు కోసమే అన్నది మనం మర్చిపోకూడదు. ఇంకా 2వ విషయాన్ని చూస్తే, గొర్రెలు అతని స్వరం ఎరుగును అనే మాటను మనం గమనిస్తున్నాం కదా. ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన విశ్వాసికి ఉండవలసిన ఆత్మీయ గుర్తింపును తెలియజేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఆత్మీయ గుర్తింపు మనకేంటి అనంటే, మనము ఆయన స్వరమును తెలుసుకున్నాం, ఎరిగి ఉన్నాం అని చెప్పగలిగేలాగా ఉండాలి. ఇంకా నా స్వరం ఎరుగును అని చెప్పడంతో ఇక్కడ వినడం ఒక విషయం అయితే, దాన్ని గుర్తుపట్టడం మరో విషయం. ఆ కాలంలో, అంటే యేసుప్రభు వారు మాట్లాడుతున్న ఆ కాలంలో, ఆ మిడిల్ ఈస్ట్ లో, ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరులు గొర్రెలన్నిటినీ
గొర్రెలన్నిటిని తీసుకొచ్చి ఒకే ప్లేస్ లో అనేక మంది కాపరులు గొర్రెలను కలిపి ఉంచేవారు. ఉదయము ప్రతి కాపరి తన గొర్రెలను పిలిచినప్పుడు ప్రతి గొర్రె తన కాపరి స్వరాన్ని గుర్తించి అతని వెంబడి వెళ్లిపోయేవి. ఈ విషయాన్నే ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే అవి ప్రతిరోజు అతనితోనే జీవించేవి కాబట్టి అతని స్వరం వాటికి పరిచయం. అందుకని అతను పిలవగానే ఇంకా ఆ స్వరాన్ని గుర్తుపట్టి వెంటనే అతన్ని వెంబడించుకుంటూ బయటకు వెళ్లిపోయాయి పచ్చిక బయళ్ళకి. ప్రతిరోజు అవి అతనితోనే జీవిస్తున్నాయి గనక అతని స్వరం వాటికి పరిచయం. అతని ద్వారానే పోషించబడుతున్నాయి కాబట్టి ఇంకా అవి బలహీనంగా ఉన్నప్పుడు వాటి కాపరి దాని భుజాల మీద మోసుకుంటూ వస్తాడు గనక ఆ కాపరి యొక్క స్వరం ఏంటో అవి ఖచ్చితంగా గుర్తుపడతాయి. అదే విధంగా క్రీస్తుతో సహవాసంలో జీవించే ప్రతి విశ్వాసి కూడా ప్రపంచంలో అనేక స్వరాలు వారికి వినబడుతున్నప్పటికీ క్రీస్తు స్వరాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతారు. ఈ రోజుల్లో కూడా అనేక రకాలైన స్వరాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. చాలా వాయిసెస్, సోషల్ మీడియా ఒకటి, సమాజము, స్నేహితులు, బంధువర్గము, కుటుంబస్తులు, ఇంకా మనలో నుంచి కూడా మన భావోద్వేగాలు, ఇంకా దేవుని స్వరం. వీటన్నిటికంటే ముఖ్యమైనది మనకి దేవుని స్వరమే. అయితే దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలే వింటాడు అని యోహాను సువార్త 8:47 ప్రభువే అన్నారు. అంటే దేవునికి చెందిన వారి జీవితంలో దేవుని మాటకే, దేవుని వాక్యానికే మొదటి స్థానం ఉంటుంది. అయితే ఒక ప్రశ్న వస్తుంది, గొర్రెలు కాపరి స్వరాన్ని ఎలా గుర్తుపడతాయని. సమాధానము చాలా సులభం. అదేంటంటే నిరంతరము ఆ గొర్రె ఆ కాపరితోనే సహవాసం చేస్తుంది కాబట్టి. సో ప్రతిరోజు కాపరితో ఉండే గొర్రె అతని స్వరాన్ని గుర్తిస్తుంది. అలాగే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివేవాడు, ప్రార్థనలో ఉండేవాడు, పరిశుద్ధాత్మ నడిపింపు కోసం వెయిట్ చేసేవాళ్ళు క్రమంగా దేవుని స్వరాన్ని గుర్తించడం నేర్చుకుంటారు. అందుకే చాలా మంది దేవుని స్వరం ఎలా తెలుస్తుంది అని అడుగుతూ ఉంటారు కదా. దేవుని స్వరం గుర్తించటానికి పెద్ద రహస్యం ఏమి లేదు. ఏదైనా ఒక ప్రత్యేక అనుభవం ఏం అక్కర్లేదు. దేవునితో నిరంతర సహవాసమే, ఆయన వాక్యంలో మనం జీవించటమే. అంతే, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇది దేవుని స్వరమా కాదా అనేది. మనం ఎంత ఎక్కువగా ఆయన వాక్యంలో బ్రతుకుతుంటామో అంత స్పష్టంగా ఆయన చిత్తాన్ని గుర్తించగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వాక్యానికి విరుద్ధంగా మనల్ని నడిపించడు కాబట్టి. ఈ వచనం మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందని మనం గుర్తించాలి. ఈ రోజు నేను ఏ స్వరాన్ని ఎక్కువగా వింటున్నాను? ఈ లోకపు స్వరాన్నా, లేక మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారి స్వరాన్నా? క్రీస్తు స్వరాన్ని ఎరిగిన వారే ఆయన చిత్తాన్ని గ్రహించిన మార్గంలో స్థిరంగా నడవగలరు. అదే నిజమైన ఒక విశ్వాసికి గుర్తు కూడా. ఒక విశ్వాసిని మనం ఎలా గుర్తుపడతాం? ఆ విశ్వాసి దేవుని స్వరాన్ని గుర్తుపడుతుంటేనే నిజంగా మనం ఆ విశ్వాసిని ఒక శిష్యునిగా గుర్తుపట్టగలుగుతాం. వింటున్న ప్రతి విషయాన్ని గురించి దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుంది అని ప్రశ్నించుకుంటే మనకు తెలుస్తుంది ఏది దేవుని స్వరము. అలా ప్రశ్నించుకోవాలి అని అంటే, ఆ సందర్భానికి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలియాలి అని అంటే ముందుగా మనం వాక్యంలో జీవించాలి. వాక్య ప్రకారం మనం బ్రతకడానికి నేర్చుకోవాలి. అప్పుడు నిజంగా ప్రతి పరిస్థితిలో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా, కానీ దేవుని స్వరం ఏం చెప్తుందో మనం పరీక్షించగలుగుతాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనకి జ్ఞాపకానికి వస్తే అప్పుడు దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతాం. అయితే దాన్ని జ్ఞాపకం చేసేవాడు పరిశుద్ధాత్ముడే. ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు? నీ హృదయాన్ని నీ వాక్యంతో నింపుకున్నప్పుడు. అప్పుడు ఆయన దాన్ని తీసి మనకు ముందుకు తీసుకుని వస్తాడు. సో ఈ విధంగా దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం మనకు తేలికవుతుంది. ఇంకా ఈ వచనంలోని 3వ సంగతిని మనం చూస్తే అతనిని వెంబడించొచ్చు అనే విషయాన్ని గురించి. ఆ కాలంలో కాపరులు గొర్రెలను వెనక నుండి తోసుకుంటూ నడిపించేవారు కాదు. వారు ముందుగా నడిచేవారు. గొర్రెలు కాపరి స్వరాన్ని, ప్రేమను, సంరక్షణను అనుభవించినందువల్ల సహజంగానే అవి ఆయన వెనక నడిచేవి. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలను బలవంతంగా వెనక నుండి తోసుకుంటూ నడిపించేవారు కారు. ఆయన ముందుగా నడిచి మార్గాన్ని చూపిస్తారు. మనం ఆయనను నమ్మి ఆయనను వెంబడించాలి. అందుకే ప్రభు మత్తయి సువార్త 4:19 శిష్యులను ఎంపిక చేసేటప్పుడు, పిలిచేటప్పుడు ఆయన అన్నాడు, నన్ను వెంబడించండి, నా వెంబడి రండి అని. ఆయన నా గురించి నేర్చుకోండి అని చెప్పలేదు, నా వెంబడి రండి అని చెప్పారు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది కేవలం సిద్ధాంతాలు నేర్చుకోవడంతో కాదు, క్రీస్తు అడుగు జాడల్లో నడవటంలో ఉంది. అందుకే పేతురు రాస్తున్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని. పేతురు తన మొదటి పత్రిక 2:21. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 6:20 కూడా మనం వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఆయన మనకంటే ముందుగా అందులోనికి ప్రవేశించెను అని. కాబట్టి ఆయన వెళ్లే ప్రతి చోటుకు తనను వెంబడించేవారు ధైర్యంగా వెళ్ళగలుగుతారు. మన
విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు ఆయనే కాబట్టి ఆయన్ని చూస్తూ ఆయన్ని ఫాలో అవ్వమని ఇంకా 12వ అధ్యాయం 2వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో హెచ్చరించబడింది. అంటే క్రీస్తుని వెంబడించటం అని ఆలోచిస్తే ఆయన జీవించిన విధంగానే జీవించటానికి ప్రతిరోజు నిర్ణయం తీసుకోవడమే. అది ప్రాక్టికల్ గా మనకు ఎలా కనిపిస్తుందంటే, ఒకవేళ మనకు ఏదైనా అవమానం ఎదురైనా ప్రతీకారం తీర్చుకోవడానికి కాకుండా క్షమించడానికి చూడటం. ప్రభు అలాగే చేశారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవునిపై నమ్మకంతో నిలబడటం, ఆయన చిత్తాన్ని చేయాలి అని స్థిరంగా నిలబడటం, అది కూడా మన ప్రభు అలాగే చేశారు. అసత్యం వల్ల ఏదైనా లాభం వచ్చినా ఆయన సత్యాన్నే ఎన్నుకోవడం, నష్టం చూడాల్సి వచ్చినా సత్యాన్నే ఎన్నుకోవడం. చాలాసార్లు ఆయన కొట్టడానికి వచ్చిన వారి దగ్గర ఆయన సత్యాన్ని తప్పించి మాట్లాడలేదు, సత్యమే మాట్లాడారు. స్వప్రయోజనం కంటే దేవుని చిత్తాన్నే వెతకడం, ప్రేమించడం కష్టమైనప్పటికీ కూడా శత్రువునైనా ప్రేమించగల శక్తి దేవుడు ఇవ్వగలడు గనక అలా ప్రార్థించి శక్తిని పొందుకోవడం. సేవ చేయడం అనేది మన ప్రభు యొక్క మనస్సు. ఆయన అలాగే చేశారు. కాబట్టి మనము ఎవరి దగ్గర నుంచో సేవను పొందుకోవడం కాదు గాని మనమే సేవ చేయడానికి సిద్ధ హృదయం కలిగి ఉండడం. ఇదే కారణంగా పౌలు అంటున్నాడు, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని. నిజంగా ఈ విషయాన్ని, అంటే ఇలాగా ప్రతి విషయాన్ని మనం గమనించుకుంటూ వెళ్తే క్రీస్తు యేసుకున్న మనస్సు ఎలాగైతే ఉంటుందో అలాంటి మనస్సుతో కనుక మనం బ్రతుకుతూ ఉంటే నిజంగా మనం ఆయనను వెంబడించినట్లే. మంచి కాపరి ఎప్పుడు కూడా తాను ముందుగా నడిచిన దారిలోనే తన గొర్రెలు నడిపిస్తాడు. కాబట్టి క్రీస్తును వెంబడించడం అంటే కొత్త దారిని వెతుక్కోవడం కాదు, ఆయన అడుగు జాడల్లో విశ్వాసంగా నడవటమే. ఇంకా మనం 5వ వచనాన్ని చూసినట్లయితే, అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అని చదువుతాం. ఈ వచనంలో నిజమైన విశ్వాసికి ఉండవలసిన ఆత్మీయ వివేచనను గురించి ప్రభు మాట్లాడుతా ఉన్నారు. గొర్రెలు తమ కాపరి స్వరాన్ని మాత్రమే గుర్తిస్తాయి. ఆ స్వరాన్ని ప్రతిరోజు వింటూ అతనితో కలిసి జీవిస్తూ ఉండటం వల్ల అతని పిలుపు వాటికి బాగా పరిచయమై ఉంటుంది. అందువల్ల మరొకరి స్వరం వినబడినప్పుడు అవి గందరగోళానికి గురి కాకుండా ఆ స్వరం తమ కాపరిది కాదని వెంటనే గుర్తించి దూరంగా వెళ్లిపోతాయి. ఆత్మీయంగా ఇదే సత్యం మనకు వర్తిస్తుంది. దేవుని వాక్యంలో నిలిచిన వారు, పరిశుద్ధాత్మ నడిపింపులు జీవించేవారు, క్రీస్తుతో సహవాసం కలిగిన వారు ఏ స్వరం ఎవరిదో తప్పకుండా గుర్తించగలుగుతారు. అందుకే యేసుప్రభు వారు 27వ వచనంలో ఇదే అధ్యాయంలో ఆయన అంటున్నారు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. ఇంకా యోహాను కూడా తన మొదటి పత్రికలో రాస్తున్న 4వ వచనంలో, ప్రతి ఆత్మను నమ్మకుండా ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి అని. ఎందుకంటే ప్రతి మంచి మాట, చాలా మధురంగా అనిపించిన మాట అన్నీ కూడా అవి ప్రతి అద్భుతం దేవునివి కావు, ప్రతి బోధ సత్యం కాదు. అందుకే దేవుడు తన ప్రజలకు వివేచన వరాన్ని ఇచ్చారు. అంతేకాదు దేవుని యందలి భయభక్తులు మనిషికి వివేచనిస్తాయని సామెతల పుస్తకంలో రాయబడింది. ఇంకా సామెతల పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనంలో అయితే పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము అని రాశారు. అంటే దేవుని గురించిన తెలివి కలిగి ఉండటమే వివేచనకు ఆధారం. ఏ స్వరం ఏదో నువ్వు గుర్తుపట్టగలుగుతావు. అది దేవునితో మనం చేసే సహవాసంతోనే మనకు సాధ్యమవుతుంది. దేవుని గురించి తెలివి కలిగి ఉండటం అనేది కూడా. ఇక్కడ ప్రభు ప్రత్యేకంగా అన్యుని ఎంత మాత్రమూ వెంబడింపక అని చెప్పారు. అంటే కొంచెం సేపు కూడా కాదు, కొంతవరకు కూడా కాదు. తప్పుడు బోధను, తప్పుడు నాయకత్వాన్ని, క్రీస్తును విడిచి వేరే దారికి తీసుకువెళ్లే ఏ స్వరాన్నైనా కొంచెం సేపు కూడా మనం వారిని అనుసరించకూడదు. వాని యొద్ద నుండి పారిపోవును అని ప్రభు చెప్పిన మాట చాలా ప్రాముఖ్యమైనది. మనకిది అసత్యం అని తెలిసినప్పుడు, ఇది వెలుగుదూత అని గుర్తించినప్పుడు, ఇది దేవుని స్వరం కాదు అని తెలిసినప్పుడు వారితో వాదించొద్దు. చూద్దాం ఏం చెప్తారో అని వినాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ నుంచి పారిపోవును అని చెప్పారు. కొన్ని సందర్భాలలో విజయం అనేది పోరాటంతో రాదు, పారిపోవడంతోనే వస్తుంది. దేవుని గురించి తెలివి కలిగినటం అంటే ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో, ఆయనకి ఏది ఇష్టమో, ఏది బాధ పెడుతుందో ఈ సంగతులన్నీ తెలుసుకుని ఉండటం. అలా తెలివి కలిగిన వారు ఆ స్వరం దేవునిదో కాదో వివేచించగలుగుతారు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ రోజు కూడా మన చుట్టూ అనేకమైన స్వరాలు వినిపిస్తా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని తగ్గించి, అంటే సత్యంలో నుంచి కొంచెం తప్పించి బోధించే బోధలు, పాపాన్ని సహజమేనని చెప్పే సంస్కృతి, దేవుని చిత్తం కంటే స్వప్రయోజనాన్ని ప్రోత్సహించే ఆలోచనలు, క్రీస్తు దేవుని యొక్క రాజ్యం కాకుండా ఈ లోక విషయాలపై ఎక్కువగా ఎగ్జైట్మెంట్ కలిగించే సంగతులు, క్రీస్తును కాకుండా మనుషులను వెంబడించమని చెప్పే నాయకత్వం, సత్యం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే సందేశాలు, ఇవన్నీ మన చుట్టూ నేడు వినిపిస్తానే ఉన్నాయి. నిజమైన విశ్వాసం
విశ్వాసులు ఇవన్నీ వినగానే వాక్యంతో పరీక్షించి అవి క్రీస్తు స్వరము కాదని గ్రహిస్తే వాటికి దూరంగా ఉంటారు. సత్యాన్ని ఎరిగిన వాడు మోసాన్ని త్వరగా గుర్తిస్తాడు. క్రీస్తును వెంబడించేవాడు అన్యులను వెంబడించడు. ఇంకా 6వ వచనాన్ని చూసినట్లయితే, ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పెను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకునలేదు అని చదువుతాం. ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే వారు చూడని సంగతులను గురించి ప్రభు వివరించలేదు. వారు ప్రతిరోజు చూస్తున్న సంగతులలో నుంచి ఆయన తన సత్యాన్ని వెల్లడించారు. అయినా వారు గ్రహించలేదు అనంటే వారి హృదయ కాఠిన్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఎంత కఠినమైపోయిందో వారి హృదయం. మనం కూడా చాలా సార్లు బైబిల్ చదువుతాం, ప్రసంగాలు వింటాం, సంఘానికి వెళ్తాం. కానీ మన హృదయం ఎంత కఠినంగా ఉంటుంది అని అంటే అది వాక్యానికి ఓపెన్ అవ్వదు. వాక్యానికి కేవలం వినేవారిగా మాత్రమే మిగిలిపోతుంటాం. గ్రహించలేము. ఎందుకంటే మన కఠినత్వం ఎలా ఉంటుంది అని అంటే, నాకు కావాల్సిందేదో నాకు కావాలంతే. నాకు కావాల్సింది ఇచ్చినప్పుడే ఆయన దేవుడు, లేకపోతే ఆయన దేవుడు కాడు. నాకు కావాల్సింది ఇవ్వకపోతే ఇంకా ఆయన ఏం దేవుడు అన్నట్లుగా మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన మేలు కోరేవాడు కాబట్టి మనకు మేలైనది ఇవ్వటానికి ఆయన ముందు మన మనస్సును మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఈ సంగతిని గ్రహించని వారెవ్వరైనా కూడా వారు తమ హృదయ కాఠిన్యంలోనే బ్రతికిపోతూ ఉంటారు. అదే ఇది గ్రహించిన వారైతే నిజంగా మనసు మార్చుకుని దేవుని వైపుకు తిరగడానికి ఇష్టపడతారు. మారు మనసు పొందుకోవడానికి ఎంతో ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఇంకా ఎప్పుడూ అలాంటి ప్రయత్నంలోనే ఉంటారు. మారు మనసు పొందుకునే ప్రయత్నంలోనే ఉంటారు. ప్రతి విషయంలో మనసు మార్చుకుని ప్రభు నువ్వేమంటావు అని ప్రభుని అడుగుతూ ఉంటారు. అదే కఠినమైపోయిన వారైతే నిజంగా ప్రభు నువ్వేమంటావు కాదు, నేనేమంటానో చూడు, ఫస్ట్ నా మాటలు విను అని అంటూ ఉంటారు. అందుకే మనం ప్రతిసారి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ప్రభువా ఈ వాక్యం నాకు అర్థమయ్యేలా నా హృదయాన్ని తెరవమని అడగాలి. నీ స్వరాన్ని గుర్తించి ఒక మంచి విశ్వాసిగా నన్ను మార్చమని, మారు మనసును దయచేయమని ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ నడిపింపునివ్వమని వేడుకోవాలి. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మంచి కాపరికి చెందిన విశ్వాసుల యొక్క గుర్తింపు కేవలం ఆయన స్వరాన్ని వినడంలో మాత్రమే లేదు, కానీ ఆయన స్వరాన్ని గుర్తించి దానిని అనుసరించి అన్యుల స్వరాన్ని తిరస్కరించడంలో ఉంది. అలాంటి వారే నిజంగా క్రీస్తుకు చెందినవారు. అలాంటి వారినే మంచి కాపరి సమృద్ధి అయిన జీవం వైపు నడిపించగలుగుతారు. మరి మనం ఎలా ఉన్నామో పరిశీలించుకుని ప్రార్థించుకుందామా? మంచి కాపరి విన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నీ స్వరాన్ని గుర్తించాలని ఎంతో కోరుకుంటున్నాం. అన్యుని వెంబడించక నిన్ను వెంబడించే వివేచన మాకు కలగాలని ఎంతో ఆసక్తితో మీరు మాకు బోధించిన ఈ సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ రీతిగా మేము అర్థం చేసుకోవడానికి, నీ వాక్యాన్ని అనుసరించి బ్రతకడానికి, నీ స్వరాన్ని గుర్తించడానికి మాకు కృప చూపని వేడుకుంటున్నాం. అంతేకాదు అన్యుని స్వరం వినినప్పుడు దాని నుంచి పారిపోవడానికి తగిన శక్తిని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి మమ్మల్ని నిరంతరము నీ సన్నిధిలో నిలబెట్టుకోమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు.